ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కీర్తన. అందరూ బాగున్నారా? నేను బాగున్నా. ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. మనం మార్నింగ్ ప్రోటీన్ తో కూడిన బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే ఆ రోజంతా హెల్తీగా ఉంటాం, రోజంతా యాక్టివ్గా ఉంటాం. అలాంటిది ఒక రెసిపీ చికెన్ ఆమ్లెట్. ఇప్పుడు మనం చికెన్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ మనం చికెన్ ని బాయిల్ చేసుకోవాలి. ఇది సిమ్ లో పెట్టి ఉడికే వరకు మనం వేరే ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే ఒక చిన్న కళాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేద్దాం. ఆయిల్ పోసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ నూనె వేడవుతుంది కదా ఫ్రెండ్స్, కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం వేగిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. మనం బాయిల్ చేసుకున్న చికెన్ ని తీసుకుందాం ఫ్రెండ్స్. దాన్ని వడగొట్టుకొని ఉంచుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాయిల్ అయిన చికెన్ ఒక పక్కన ఉంచుకుందాం. టమాటా ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ చికెన్ ని కూడా మనం అందులో షిఫ్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలపాలి ఫ్రెండ్స్. 2 minutes ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసి, ఫ్రై అయింది కదా ఫ్రెండ్స్, బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఎగ్ని పగలగొట్టుకొని మనం ఫ్రై చేసుకున్న చికెన్లోకి వేయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉప్పు, కారం, మిరియాల పొడి తగినంత ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని ఇప్పుడు బీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం బీట్ చేసాం కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కలిపింది పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందామా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి పెనం మీద నూనె వేయాలి. కొత్తిమీర, ఆనియన్, ఎగ్, ఇంకా చికెన్. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుందామా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మంచిగా స్ప్రెడ్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆమ్లెట్ ఎంత మంచిగా కాలుతుందో. ఇప్పుడు మనం ఆమ్లెట్ని తిరిగేద్దాం. అబ్బా, బాగా వచ్చింది కదా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆమ్లెట్ని ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఆమ్లెట్ ఎలా వచ్చిందో.
ఫ్రెండ్స్ ఇప్పుడు మన చికెన్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. అబ్బా సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.